ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. వంకాయ తక్కాలి పచ్చడి ట్రై చేయండి. చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. మొదటిగా వంకాయలు తీసుకొని కడిగి ఈ విధంగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకుందాం. ఇలా బాండి పెట్టుకున్నాక బాండి అనేది హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ వాటికి నూనె వేసేసుకుందాం. ఇలా నూనె వేసేసుకున్న తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తొడిమలు తీసేసుకొని వేసేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, మరొక స్పూన్ జీలకర్ర వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మిరపకాయలు ఇవన్నీ ఒకసారిగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయి పచ్చడి అనేది చేదు వస్తుంది. అందుకని చెప్పేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎండుమిరపకాయలని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగితే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిపోయినాక వీటిని మరొక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులో 2 స్పూన్లు నూనె వేసేసుకొని నూనె అనేది వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు టమాటా ముక్కలు వేసేసుకున్నాము. వంకాయలు టమాటా ముక్కలు అనేది కలుపుకుంటూ వేయించుకున్నామంటే అవి మంచిగా మగ్గిపోతాయి. అందులో వాటర్ అంతా బయటికి రావడం కోసం ఒక స్పూన్ అయితే ఉప్పు వేసేసుకున్నాము. ఉప్పు అనేది రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేయడం వల్ల టమాటాల్లో వంకాయల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అవి వేగేలోపు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని మంచిగా దంచుకుందాము. ముందుగా రోల్ అనేది శుభ్రంగా కడిగి ఈ విధంగా తడి ఆరిన తర్వాత దంచుకున్నామంటే పచ్చడి అనేది ఒక 2 రోజుల పాటు నిలవ ఉంటుంది. తేమ తగలడం వల్ల పచ్చడి అనేది నిలవ ఉండదు. ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకొని కచ్చపచ్చగా మెదిగిన తర్వాత ఇందులోకి ఒక 6-7 చిన్నులపాయ రెమ్మలు కూడా వేసేసుకుందాము. ఇలా చిన్నులపాయ రెమ్మలు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకునేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా వంకాయలు అనేవి. ఇక్కడ పచ్చడి దంచుకునేటప్పుడు కూడా ఉప్పు అనేది కొంచెం వేసేసుకున్నామంటే కారానికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉప్పు వేసుకొని మంచిగా మెదిగిన తర్వాత మనం మగ్గించుకుంటున్న వంకాయలు టమాటాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నామంటే పచ్చడికి పులుపుగా సరిపోతుంది. ఇక్కడ చింతపండు వేసుకునేటప్పుడు చింతపండుని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిపేసేసుకొని ఈ మనం మగ్గించుకున్న టమాటాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా రోట్లో వేసేసుకొని దంచుకుందాం. అదే మిక్సీకి పట్టుకునే పని అయితే వీటిని చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోండి. ఇక్కడ నేను రోట్లో వేసుకుంటున్నాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే రోట్లో వేసేసుకొని వీటిని దంచుకుంటున్నాను. మనం పచ్చడి దంచుకునేటప్పుడు పచ్చగా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తగా దంచుకున్నామంటే అంత బాగోదు. పచ్చగా దంచుకోవడం వల్ల అక్కడక్కడ ముక్కలు తగులుతూ పచ్చడి అనేది రుచి బాగుంటుంది. ఇంకా ఈ విధంగా మొత్తం మనం పచ్చడి అనేది దంచుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి తోడేసుకుందాం పచ్చడిని. ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు నాకైతే రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది. మిక్సీలో వేసామంటే మరీ మెత్తగా ఉండేసి అంత టేస్ట్ అనిపించదు నాకు. అందుకని నేను ఏ పచ్చడి చేసినా రోట్లోనే చేసుకుంటాను. ఇంకా ఈ విధంగా పచ్చడి అనేది మనం ఒక గిన్నెలోకి తోడు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు నూనె వేసేసుకొని అందులో ఎండుమిరపకాయలు అలాగే పోపు గింజలు వేసుకొని ఈ పోపు గింజలు ఎండుమిరపకాయలు మొత్తం వేగిన తర్వాత అందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు అనేది చిటపటలాడిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడిని అందులో వేసేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్తో వేయించుకున్నామంటే పచ్చడి అనేది మనకి 2 రోజుల పాటు నిలవ ఉంటుంది. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. అసలు ఈ పచ్చడి ఒక్కసారి తిన్నామంటే టేస్ట్ అయితే అస్సలు వదిలిపెట్టాం, అంత బాగుంటుంది టేస్ట్. ఇదన్నమాట వీడియో. మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.